హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. హైదరాబాద్ జనసాంద్రత పెరుగుతుండగా బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాత్రం జనసాంద్రత చాలా తక్కువగా ఉండటం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 35 కోట్లు. రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అంటే సగటున చదరపు కిలోమీటర్కు 312 మంది మాత్రమే నివసిస్తున్నట్టు. ఆ రేటుతో పోలిస్తే హైదరాబాద్ జనసాంద్రత ఎంత అత్యధికంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రీకృత పట్టణీకరణకు అది అతిపెద్ద ఉదాహరణ అని సామాజిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రజలు గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరానికి వస్తుండగా జనసాంద్రత విస్తీర్ణంగా పెరిగిపోతుందని, దానివల్ల నగర మౌలిక సదుపాయాలపైన, ప్రజాసేవలపైన, గృహ నిర్మాణ రంగు, పట్టణ ప్రణాళికలపై తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా దేశ జనాభాలో తెలంగాణ జనాభా వాటా 2011తో పోలిస్తే 2031 నాటికి 0.23% పాయింట్ల మేర తగ్గినట్టు ఈ నివేదిక అంచనా వేస్తుంది. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో అప్పటికి తెలంగాణ వాటా 280%. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల జాబితాలో 12వ స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలో 39.43 లక్షల జనాభాతో హైదరాబాద్ జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కేవలం 284 లక్షల జనాభాతో ములుగు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ కమిషన్ ఫర్ పాపులేషన్ అంచనా ప్రకారం 2021 నాటికి రాష్ట్ర జనాభా 3.77 కోట్లకు. జనాభాలో తెలంగాణ వాటా 2.77% చేరింది. 2031 నాటికి అది 3.92 కోట్లకు చేరుతుందని అంచనా. అంటే దేశ జనాభాలో అప్పటికి తెలంగాణ వాటా 267%గా ఉండనుంది. అంటే 2011తో పోలిస్తే 0.23% తగ్గినట్టు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2036 నాటికి రాష్ట్రంలో యువ జనాభా తగ్గి వృద్ధుల జనాభా పెరగనుందని పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. యువతే మన దేశ సంపద అని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ అంటుంటారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే యువ జనాభాయే కీలకం. అలాంటిది మన తెలంగాణలో 2011తో పోలిస్తే 2036 నాటికి 34 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో వృద్ధుల జనాభా పెరగనుంది. జనాభా నియంత్రణ విధానాలను అనుసరించడం వల్ల జనాల రేటు తగ్గిపోవడమే ఇందుకు కారణం. నివేదిక ప్రకారం 2011లో మన రాష్ట్రంలో ఏడాది అంతకన్నా తక్కువ వయసున్న చిన్నారులు 5.79 లక్షల మంది. 2036 నాటికి ఆ సంఖ్య 3.94 లక్షలకు తగ్గిపోనుంది. అంటే 25.2% తగ్గుదల. 4 ఏళ్లలోపు చిన్నారుల సంఖ్య కూడా 28.59 లక్షల నుంచి 19.47 లక్షలకు తగ్గిపోనుంది. 35 నుంచి 39 ఏళ్ల వారి సంఖ్య 4.6% మేర, 60 నుంచి 64 ఏళ్ల వారి సంఖ్య 69.5% మేర పెరగనుంది. 80 ఏళ్లు దాటిన వారి సంఖ్య అయితే ఏకంగా 82.1% మేర పెరగనుందని అంచనా. జనాభాలో వచ్చే ఈ మార్పులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.